ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కోసారి ఒక్కో రకంగా చర్చకు వస్తుంది. అసలు యాక్సిడెంటే కారణం అంటూ అటు చెప్పకనే పోలీసులు చెప్తున్నారు, కానీ మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూపిస్తున్నారు. ఇది చాలా సర్వసాధారణ యాక్సిడెంట్గా కనబడుతుంది అంటున్నారు. మళ్ళీ మేము దర్యాప్తు చేపడుతున్నాం అంటున్నారు. రకరకాలుగా చర్చ కొనసాగుతుంది. దీనిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది కూడా ప్రవీణ్ పగడాల మరణానికి న్యాయం జరగాలి, విచారణ సంపూర్ణంగా చేయాలంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనిపైన డీజీపీకి ఆదేశించారు, సంపూర్ణ విచారణ జరపాలని చెప్పి ఆయన కూడా ఆదేశించారు. నారా లోకేష్ స్పందించారు, అందరూ స్పందిస్తున్నారు. కానీ ఇంతవరకు అసలు జరిగింది ఏంటి అనేది ఇంకా పోలీసులు నిగ్గు తెలియలేకపోతున్నారు. మనతో పాటుగా మహాసేన రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో పాటు మాట్లాడదాం. ఎస్ రాజేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనోజ్ గారు నమస్తే అండి. రైట్, ప్రవీణ్ పగడాల మరణం పైన ఫస్ట్లీ మీ అభిప్రాయం తీసుకుంటానండి. మీకున్న అనుమానాలు ఏంటి? అక్కడ మనం చూస్తున్నాం, కొవ్వూరు టోల్ గేట్ దాటే సమయానికి ఉన్నటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు. ఆ తర్వాత యాక్సిడెంట్ తాలూకు దృశ్యాలని, ఆ దుమ్ము ధూళి లేచేటువంటి దృశ్యాలను విడుదల చేశారు. టోల్ గేట్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా మీరు చెప్తున్నట్టుగా 10 నిమిషాల సమయం పట్టింది. అంత బాగానే ఉంది, అక్కడ వరకు చాలా సేఫ్గానే వచ్చారు. అయితే ఇవన్నీ చూపించి యాక్సిడెంట్ అంటూ కొంత చెప్పకనే పోలీసులు చెప్తున్నారు. మీకున్న అనుమానం ఏంటి? పోలీసుల పైన మీరు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సార్, ముందుగా మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. సార్, ఇది ఇష్యూ జరిగిన వెంటనే నాకు ఆ రోజు మధ్యాహ్నం అరౌండ్ 11-11:30 కల్లా నాకు ఫోన్ వచ్చిందండి. నాకు ఫోన్లో చెప్పిన వ్యక్తులు మాత్రం ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మృతి చెందారని ఫోన్ వచ్చింది. అరే ఆయన మనకు స్నేహితుడు, అంత అలా జరిగిందా అని చెప్పి నేను ఇమీడియట్గా అక్కడి నుంచి రాజమండ్రి రావడానికి గంట పట్టిందండి. నాకు 1 గంటకి ఎప్పుడో నేను రాజమండ్రి మార్చురీ దగ్గర చేరుకుని నేను డెడ్ బాడీ చూశాను. డెడ్ బాడీ చూసిన తర్వాత అక్కడి నుంచి ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ కూడా వెళ్ళి అంతా గమనించినప్పుడు నేనేమనుకున్నానంటే, ఎదురుగా నయారా పెట్రోల్ బంక్ ఉంది, కరెక్ట్గా ఇన్సిడెంట్ని ఫేస్ చేసి సీసీ కెమెరా ఉంది. నేను అన్నాను, అయితే ఇక్కడ ఏది జరిగినా, మర్డర్ జరగనివ్వండి, లేకపోతే ఇది యాక్సిడెంట్ అవనివ్వండి, లేకపోతే మరోటి ఏది జరిగినా సీసీ కెమెరా ఉంది, అక్కడ తప్పించుకోలేడని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ చెప్పాను. వాళ్ళందరినీ శాంతపరిస్తే చాలామంది అక్కడ అప్పటికే అది హత్య అని కొంతమంది వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చెప్తున్నారు. ఈలోపు నేను పోలీసులు లోకల్ సిఐకి ఫోన్ చేశానండి. ఎప్పుడు మా స్నేహితుడు ఫోన్ చేశాడు అరౌండ్ 3 PM కలగా చేస్తే, ఏమంటే ఏమైందండి, దీనికి సంబంధించి మీ రిమార్క్స్ ఏంటి, ఏమని చేస్తున్నారంటే, సార్ మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి, అది యాక్సిడెంట్ అనుకుంటున్నాం మేము అన్నారు. సరే, యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ ఉంటే పంపించండి, జనాలు ఆందోళనలు ఉన్నారు, ఒక్కొక్కరు ఒకలాగా అనుమానిస్తున్నారు, మీరు ఇంత టైం ఎందుకు దీన్ని ఆలస్యం చేశారు, మీరు అది పంపించండి అంటే, లేదు మేము కుటుంబ సభ్యులు వచ్చాక వాళ్ళకి ఇస్తాం అన్నట్టు సీఏ. ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడో రాత్రి 8 గంటలకు వచ్చారు. 8 గంటలకు వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా అతను మాకు ఇవ్వకుండా ఆ కుటుంబ సభ్యులు ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురికి ఏదో చూపించి కన్వీన్ చేస్తున్నట్టు ఉంది. అది నేను ఆ సీసీ కూడా చూశానండి. చూసినప్పుడు కొవ్వూరు టోల్ గేట్ దాటారు, 10 నిమిషాలు జర్నీ చేశారు, ఇక్కడ ధూళి రేగింది. ఎందుకంటే ఆ సీసీ కెమెరాలో నైట్ టైం అంతకుమించి ఏమి రికార్డ్ అవ్వదు కాబట్టి ఇది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అనే ఆలోచనకి, ఎందుకంటే మర్డర్ చేస్తే ఆవిడ సీసీ కెమెరా ముందు చేయడు కదా ఇది నేను కొన్ని మా అనాలిసిస్ ప్రకారం నేను అనుకుని, పోలీసులు కూడా అది మాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను ప్రజల ఆందోళన చెందకుండా ఉండటం కోసం ఇది 90% ఇది యాక్సిడెంట్లా కనిపిస్తుంది, ఉన్న 10% కూడా దీని మీద విచారణ జరగాలని మేము కోరుకున్నామని నేను క్లియర్గా రోజు చెప్పాను. పోలీసు ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో మీరు 11:30 కల్లా అక్కడికి వెళ్ళారు, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు, ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని చూశానని చెప్తున్నారు కదా, మీకేమైనా అనుమానం అనిపించింది ఆ సమయంలో? ఆయన మృతదేహం పైన కొన్ని మార్క్స్ ఉన్నాయి, గాయాలు ఉన్నాయని చెప్పి అందరూ అంటున్నారు. మీకు ఆ గాయాల తాలూకా దృశ్యాలు కానీ ఇంకేదైనా అనుమానం కల్పించే విధంగా అక్కడ ఆయన మృతదేహం పైన కనిపించిందా? అంటే అక్కడ అనుమానాస్పదంగా మేము ఆలోచించాల్సిన అవసరం అక్కడ రాలేదండి. ఫస్ట్ అందరూ అది యాక్సిడెంట్ ఏరియా, అది యాక్సిడెంట్ జరిగింది, బైక్ యాక్సిడెంట్ అన్నారు, తీసుకొచ్చారు పోలీసులు, అక్కడ దాకానే ఆలోచించాం. కానీ దీని వెనకాతలు ఏమైనా ఉంటుందేమో అనే ఆలోచన నాకైతే అప్పుడు రాలేదండి. కానీ ఎప్పుడు వచ్చింది, నేను చూసినప్పుడు కూడా ఫేస్ మీద ఆయన హాఫ్ హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఫేస్ మీద దెబ్బ ఉంది, ఫేస్ మీద హెల్మెట్ లేదు కాబట్టి దెబ్బ తగులు ఉండొచ్చు అనుకున్నాను. అయితే వీళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ కూడా సార్, నేను నిన్నటిదాకా కూడా పోలీసులకు సపోర్ట్ చేశాను. ఆ రోజు కూడా పోలీసులు చెప్పినట్టే ప్రజలందరినీ శాంతపరిచాం. ఆ తర్వాత రోజు కూడా బాడీని ఇక్కడి నుంచి ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ డ్యామేజ్ జరగకుండా, అల్లర్లు జరగకుండా మేము ఆ బాడీని పోలీసుల నిర్ణయం ప్రకారం పక్క రాష్ట్రానికి పంపించడానికి కూడా అంగీకరిస్తే ఈ వాస్తవాలు ఒకవేళ మీరు యాక్సిడెంట్ అయితే, ఎందుకంటే యాక్సిడెంట్ నాకొక్కరికే కాదండి, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా యాక్సిడెంట్ అని చెప్పారు ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు. ఆయన అది ట్వీట్ చేశాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది రోడ్డు ప్రమాదం అని ఇచ్చారు, అయినా కూడా ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పాడు. అంటే ఇక్కడి నుంచి ఆయనకు కూడా చెప్పారు ఎవరు యాక్సిడెంట్ అని. మాకు యాక్సిడెంట్ అని చెప్పి మేము ప్రజలకు చెప్పిన తర్వాత మీరు అది యాక్సిడెంట్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఇప్పుడు దాకా సంకలో పెట్టుకుని ఉండడానికి ఏంటి కారణం?
ఎందుకు దాన్ని రిలీజ్ చేయలేదు? అందరూ అనుమానపడుతున్నట్టు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, అంతకుముందు ఏదైనా దాడి జరుగుతుందని అనుమానపడుతున్నప్పుడు అనంతపల్లి టోల్గేట్ నుంచి కొవ్వూరు టోల్గేట్ దాకా మధ్యలో ఉన్న ఈ 10 సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? లేదు, ఆయన పడిపోయిన తర్వాత ఎవరన్నా ఆ తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత 10 మంది కొట్టి అక్కడ ఉన్న కర్రలతో కొట్టి చంపారనే అనుమానం ప్రజల నుంచి మా నుంచి వ్యక్తం అవుతున్నప్పుడు ఆ తర్వాత ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు? ఆ రెడ్ కార్ ఏదైతే ఆయన క్రాస్ అయిందో ఆ కారు ఎక్కడి నుంచి వస్తుందో అది మాకు అనుమానం ఉంది. ఆ కారుతో కావాలని గుద్ది చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ రెడ్ కార్ ఎవరిది, ఎక్కడి నుంచి అది పాస్ అయ్యింది, ఏ టైంలో వచ్చింది, ఆ వానర్ ఎవడు, ఎక్కడ పోయింది, అది ఎందుకు ఇప్పుడు దాకా? దీనికేమి 100 రోజులు ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదండి. దీనికేమి ఏదైతే టవర్ లొకేషన్లో లేకపోతే హై టెక్నాలజీలు గూగుల్ టేక్అవుట్లు అక్కర్లేదండి. సింపుల్గా ఏదైతే టోల్ గేట్ దగ్గర కూర్చుంటే ఈ రెడ్ కార్ టైమింగు, ఈయన టైమింగు. ఒకవేళ ఆయనకు ఆ గ్లాస్ పగిలిపోయింది, ఆ పగిలిపోయింది కొవ్వూరు ముందు పగిలిపోయిందా, అనంతపల్లి ముందు పగిలిపోయిందా, కలపరు ముందు పగిలిపోయిందా, విజయవాడ గన్నవరం ముందు పగిలిపోయిందా? వస్తుంది కదా, వస్తే అది చూపించవచ్చు కదా బయటికి. ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? పోస్ట్ మార్టం చేశారు, పోస్ట్ మార్టం దగ్గర అక్కడ పెద్దలు పెట్టుకున్నారు సాక్షులుగా. క్రైస్తవ పెద్దలు ఉన్నారు, క్రిస్టియన్ తరపున డాక్టర్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉన్నప్పుడు మాకు అనుమానం కర్రలతో కూడా చంపారని మేము అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆ కర్రలతో ఉన్న గాయాలు ఉన్నాయా లేదా, కత్తులతో పొడిచినట్టు గాయాలు ఉన్నాయా, లేకపోతే యాక్సిడెంట్ వల్ల తగిలిన గాయాలాగా ఉన్నాయని అక్కడ పోలీసు వారు ఆ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని ఇలా కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెడితే ఏ సొమ్ము పోయింది మీది? ఎందుకు దీన్ని ఇలాగ డ్రాగన్ చేసి ఎందుకు పెంట చేస్తున్నారు? ఇది ఎవరు పడితే వాళ్ళ ఎనాలిసిస్లో వాళ్ళు ఇవ్వడానికి, ఇది మత విద్వేషాలు రాయడానికి ఎందుకు ఇక్కడ లోకల్ పోలీసు ఇంత అవకాశం ఎందుకు కల్పిస్తారు నాకు ఇప్పుడు అర్థం కాలేదండి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. పోలీసుల నిర్లక్ష్యం కంటే ముందు హెడ్ లైట్ పగిలిపోయిందా, ఏం జరిగి ఉంటుంది అనేది విశ్లేషించాల్సింది, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాల్సింది. అదే మీరు చెప్పేది? పెట్టాలండి, ఖచ్చితంగా అది పెట్టాలి సార్. ఎవరైతే సీఏ గారు ఉన్నారో ఆయన కంప్లీట్ నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్పాట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఇది యాక్సిడెంట్ అని బాడీ తరలించామంటే మేము అర్థం చేసుకుంటాం. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలో వందల వేల మంది వస్తున్నప్పుడు అది ఒకవేళ హత్య ఏమో అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ ఏదైతే సీన్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? అక్కడికి ఎందుకు క్లూస్ టీం పంపించలేదు? ఎందుకు అక్కడ డాగ్స్ పెట్టలేదు? ఏంటి ఆ నిర్లక్ష్యం ఏంటి అతనికి? ఆ నిర్లక్ష్యంతో పాటు మేము సాయంత్రం దాకా అడుగుతున్నా, ఏంటి ఇన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి, విషయం ఏంటో చెప్పబోయా అంటే నేను కుటుంబ సభ్యులకు చెప్తాను తప్ప మీకు ఎవరికి జవాబుదారు కాదంటే, అంటే మాలాటోడు చెప్తే నువ్వు చేసిన తప్పులు మేము కనిపెడతామని అమాయకమైన కుటుంబ సభ్యులు మోసం చేయాలని అనుమానం మాకు వస్తుందా రాదా? అంటే పోలీసులు ఏం తప్పు చేస్తుంటారు? అంటే కప్పిపుచ్చుతారని అనుమానం ఉందా? పోలీసులే దీన్ని ఓవర్కమ్ చేయడానికి కేవలం యాక్సిడెంట్ గా చిత్రీకరించడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందా? పోలీసుల నిర్లక్ష్యం కొట్టించినట్టు కనిపిస్తుంది సార్. ఇది 2 రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది మనోభావాలకు సంబంధించిన నిర్లక్ష్యంగా టార్గెట్ ఏంటి? అంటే కావాలి తప్పుదో పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారా సార్? ఈ రోజు నిర్లక్ష్యం అనిపించింది మాకు, రేపు పొద్దున తప్పుదోవన్నా అనిపిస్తుంది, ఎల్లుండి ఎవరన్నా దాయటానికి చేశారు అనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ అనుమానాలు బలపడతాయి. ఎందుకు అది వేళ హత్య అనుకోండి, హత్యని ప్రకటించి మీరు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మాకు ఏ ఆధారాలు వద్దు. లేదు అనుమానాస్పదంగా ఉంది, ఇది మర్డర్ ఏమో డౌట్ ఉంది అంటే అది అనౌన్స్ చేసి మీరు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేయండి, మాకేం డౌట్ లేదు, మాకేం చెప్పక్కర్లేదు. కానీ ఇది మీరు యాక్సిడెంట్ అని చెప్పేలాగా అయితే కనుక ఆ యాక్సిడెంట్కి అయిన ఆధారాలు, ఆయన హైదరాబాద్ నుంచి ఏ టోల్ గేట్లు ఏ టైంలో దాటాడు, విజయవాడ నుంచి ఏ టోల్ గేట్లు ఏ టైంలో దాటాడు, ఆయన హెడ్ లైట్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఎక్కడి నుంచి ఆరిపోయింది, ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ ఏదైతే బండి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం పోలీసులు చేరుకునే దాకా అక్కడ సీసీ ఫుటేజ్ బయట రిలీజ్ చేయండి. దేనికోసం దాస్తున్నారు మీరు? అందులో ఏదన్నా ఉంటే అవును ఇదేదో కాన్స్పిరసీ ఉంది కాబట్టి మేము సీక్రెట్ నమ్ముతున్నారా? పోలీసులు ఇంకా లేట్ చేస్తే నేను నమ్ముతాను. నేను ఒక్కనే కాదండి, సార్ పోలీసులు నేను నిన్నటి దాకా కూడా చాలా ఊడ్చుకున్నాను. ఎందుకంటే నన్ను చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. రాజేష్ ఎందుకు నువ్వు 90% యాక్సిడెంట్ అని ఎందుకు చెప్పు, అక్కడ ఏదో జరుగుంటుంది కదా అంటే నేను ఓ పోలీస్ ఏం చెప్పాడని చెప్పలేదండి. నేను వెళ్ళాను ఆ టోల్ గేట్కి ఈ స్పాట్కి 10 కిలోమీటర్లు చూసుకున్నాను. ఇక్కడ నుంచి నా 11:30కి వచ్చాడు, ఇక్కడ 11:42కి రీచ్ అయ్యాడు. సో 10 నిమిషాల జర్నీ కరెక్ట్గా ఉంది, దారిలో ఎక్కడ ఏమి డీవియేషన్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో బండి పక్కకి వెళ్ళిపోయినట్టు ఉంది, అక్కడ ధూళి లేచింది కరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్లోనే. అక్కడ ఏమీ మనకు ప్రవీణ్ గారు కనపట్లే, బుల్లెట్ కనపట్లే, కానీ అదే స్పాట్లో ధూళి లేచినట్టు కనిపిస్తుంది. ధూళి లేచినట్టు కనిపించినప్పుడు ఓకే యాక్సిడెంట్ అయ్యి ఉంటుందేమోలే. మరి పోలీసులు కూడా ఇంత ఎలా చెప్తున్నారంటే, పోలీసులు ఇంత పెద్ద కేసుని ఇది తప్పుదారి పట్టించడానికి అయితే ప్రయత్నించారు కాబట్టి పోలీసులు చెప్పింది మేము అక్కడ గ్రహించింది 2 క్రోడీకరించుకుని ఎవరు ఆందోళన చెందొద్దు, ఇది 90% యాక్సిడెంట్లకు కనపడుతుంది, అయినా కూడా కూలంకషంగా దీని మీద విచారణ జరుగుతుందని మేము చెప్పిన తర్వాత
ఇప్పటికప్పుడే 24 గంటలు గడిచిపోయిన తర్వాత కూడా మీరు ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయరు. ఆ రెడ్ కార్ ఎవరిదో చెప్పరు. కొవ్వూరు టోల్ గేట్ ముందు ఎక్కడెక్కడి నుంచి ఆయన ఎలాగొచ్చాడో బయటికి చెప్పరు. ఏం సస్పెన్స్ సినిమా ఇది? క్లైమాక్స్కి వెళ్ళాక చెప్తారా సస్పెన్స్? ఈలోపు అందరూ కొట్టుకు చావాలా? ఎప్పటికప్పుడే ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినట్టు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ప్రతిరోజు రిలీజ్ చేయాలి. లేదంటే ఇది 2 రాష్ట్రాల్లో మతాలకు సంబంధించిన విషయం. దీని సీరియస్నెస్ ఇప్పుడు కూడా బుర్రలకు అర్థం అవట్లేదండి. అది నా బాధ. సో మీ బిలీఫ్ ఏంటి? కాన్స్పిరసీ ఉందా? నిజంగానే ప్రవీణ్ పగడాలది మీరు అంటున్నట్టుగా 90% సాధారణ యాక్సిడెంట్ తాలూకా హత్య జరిగినటువంటి మరణమేనా, లేదంటే ఇంకేదైనా జరిగిందనే అనుమానం ఉందా? మీరేం నమ్ముతున్నారు? ఫస్ట్లీ సార్, నేను పోలీసులు చెప్పిన మాటను పట్టుకుని ఒకవేళ వాళ్ళు నన్ను లేకపోతే లోకేష్ గారిని మిస్లీడ్ చేస్తారేట అనుకున్న దాని మీద అప్పుడు నేను 90% అనేది అన్నాను. ఇప్పుడు ఈ పోలీసులు ఇంత తాత్సారం చేస్తున్నప్పుడు నేను మళ్ళీ అది యాక్సిడెంట్ అని ఎలా అనుకుంటానండి? నేను యాక్సిడెంట్ కాదు, దాని వెనకతలు ఏదో ఉందని నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. అందుకే వీళ్ళ ఎన్ని బయట పెట్టకుండా వీళ్ళ దాస్తున్నారు. ఇది అంతా లోకల్ పోలీసు నిర్లక్ష్యం మాత్రమే. అంటే ఏముండొచ్చు? సీఎం గారు క్లియర్ గా ఉన్నారు, పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మీకు అనుమానం వస్తుంది కదా. ఏ అనుమానం వస్తుంది? ఏముండొచ్చు అనే భావనలో ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు అంటే ఆయన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి అండి. ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం కోసం ముక్కుసూటిగా నిలబడ్డ వాళ్ళకి శత్రువులు ఉంటారు. అది క్రిస్టియన్ అవనివ్వండి, హిందూ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి. ఆయనకి ఆ సిద్ధాంతం కోసం నిలబడ్డాడు కాబట్టి చాలా మంది ఆయన శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఏమైనా చేశారేమో, అదంతా ఒకవేళ ఎక్కడో కొట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేశారేమో, లేదా కారుతో వెనకాతల ఇంటెన్షనల్గానే వచ్చి గుద్దేసి ఆయన్ని చంపేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఆయన్ని గుద్దేశారేమో, లేదా ఆయన కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట గంట చూసి అది ఏం లెగట్లేదు కదలట్లేదు అని చెప్పి 10 మంది అక్కడికి వెళ్ళి ఆయన అప్పుడు కర్రలతో కొట్టి ఆయన్ని చంపేసి ఈ ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ ఆయన మీద పెట్టి యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలనుకున్నారేమో, లేదా కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన్ని కొట్టి చంపేయాలని ట్రై చేస్తే ఆయన నుంచి అక్కడి నుంచి ఆయన తప్పించుకుని ఆయన నెమ్మదిగా వచ్చి ఆయన స్పీడ్గా బయట పడ్డారేమో, అయినా కూడా వదలకుండా ఎంటబడి వచ్చి ఆయన్ని అక్కడ కారుతో గుద్ది చంపేశారేమో. ఇన్ని అనుమానాలు ఉన్నాయండి మాకు. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సింది పోలీసు వాళ్ళు. అంటే ఇవన్నీ అనుమానాలు మహాసేన రాజేష్ గారికి వస్తున్నాయి. కానీ పోలీసులు చెప్పినట్టుగా ముందుగా యాక్సిడెంట్ అని నమ్మిన మీరు మళ్ళీ అనుమానాలు మీరు కూడా మీ మధ్యలో కూడా రావడం అంటే ఎలా చూడాలి దీన్ని? నేను పోలీసులు చెప్పినప్పుడు ఎందుకు నమ్మానంటే ఇప్పుడు పోలీసులు వేళ నాకు చెప్పారు, రేపు ఉదయం ఎలాగా ఈ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీ ఇక్కడ ఉన్నప్పుడు ఏ విషయాలు బయటపడరు. ఎందుకంటే జనం ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఏమన్నా అదుపు తప్పే ప్రమాదం ఉందేమని బాడీ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎస్పీ గారు పెడతారైనా ఒక ప్రెస్ మీట్ పెడతారు. దానిలో విజయవాడ నుంచో హైదరాబాద్ నుంచో ఆయన వస్తున్న ఆ ప్రయాణం తీరు కానీ, లేకపోతే ఎక్కడ ఆయన ఆ బల్బు ఆగిపోయిందనే విషయం కానీ, లేదా ఆయన ఇక్కడ పడిపోయిన తర్వాత ఆ రెడ్ కార్ ఎవరిది ఏంటనే విషయాలు కానీ, పడిపోయిన తర్వాత మరుసటి రోజు వరకు పోలీసులు అక్కడ చేరుకునేదాకా అక్కడ ఏం జరిగిందనేది కానీ ఇదంతా ట్రాన్స్పరెంట్గా వీళ్ళు చెప్తారు అనుకున్నాను. వాళ్ళు చెప్పకపోతే నాకు డౌట్ మొదలైంది. సో ప్రభుత్వం మీరే ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏకంగా డీజీపీని ఆదేశించారు. నారా లోకేష్ కూడా ముందుగా ఇది యాక్సిడెంట్ గానే పోలీసులు చెప్తున్నారు, కానీ మళ్ళీ లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. సరే, మీరు అంటున్నట్టుగా పోలీసులు నారా లోకేష్ తప్పుదో పట్టించేది చేయొచ్చు కావచ్చు, కానీ పోలీసులు 2 ఎస్ఐలు 3 సీఏల ద్వారా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఇది ఏకంగా ఒక 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందేమో. ఇప్పుడు మీరు బయటకు వచ్చి పోలీసులపై నిర్దిష్టంగా కేవలం వారు చేయడం తప్పు కారణంగా అనుమానం కలుగుతుందనే రకంగా మాట్లాడడం ఎలా చూడాలి దీన్ని? అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా అనుమానిస్తున్నారు, కేవలం పోలీసు యంత్రాంగాన్ని మాత్రమేనా? సార్, ప్రభుత్వాన్ని ఎందుకు నేను అనుమానించాల్సి వస్తుందండి? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇలా ఎంతోమంది దళితులు చంపినప్పుడు, డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినప్పుడు, డాక్టర్లని రోడ్ల మీద ఈడ్చి కొట్టినప్పుడు మేము ఇలాగే గొంతు చించుకొని పోరాడాం. అప్పుడు కనీసం సీఎం గారు కాదు కదా, ఒక మంత్రి గారు కానీ, ఒక ఎమ్మెల్యే గారు కానీ, కనీసం ఒక ఎస్పీ గారు కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. మా బాధను ఎవడో పట్టించుకున్న నాదులు లేడు ఆ రోజున. ఈ రోజు మేము ఈ పరిస్థితి ఇలా జరిగిందండి అని మాకు ఈ కష్టం వచ్చిందని మేము లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే అది వార్తల్లో చూసిన వ్యక్తులు లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించారు, సీఎం గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు అక్కడికి వచ్చారు. గవర్నమెంట్ మీద డౌట్ ఎలా వస్తుందండి? బుద్ధున్న వాడికి ఎవరికి గవర్నమెంట్ మీద డౌట్ రాదు. అయితే ఇప్పుడు పోలీసులందరినీ కూడా సీఎం గారి దగ్గరకు వచ్చి పని చేయించలేరండి. మానవ తప్పిదాలు చాలా ఉంటాయి. అక్కడ ఉన్న సీఏ ఎవరైతే ఉన్నారో ఆ సీఏకి అసలు ఈ విషయంలో ఉన్న సీరియస్నెస్ తెలీదు, ఆ సున్నితత్వం ఏంటో తెలీదు. జనరల్గా అన్ని ఏదో రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో మరో కేసుల్లో డీల్ చేసినట్టు మీకు సంబంధం ఏంటి, మేము వాళ్ళతో మాట్లాడతాం, మేము కుటుంబ సభ్యులకు బాధ్యులు, ఈ టైప్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అతని నిర్లక్ష్యం ఇది. అతని నిర్లక్ష్యం వల్ల ఈ రోజున 2 రాష్ట్రాల్లో జనాలు తగలబడిపోయే పరిస్థితి. ఖచ్చితంగా ఆ పోలీసు నిర్లక్ష్యం.
పోలీసు అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించారు. మీరు కూడా మీ దగ్గర ఇచ్చినటువంటి వినతి పత్రం మా దగ్గర ఉంది. పోలీసులు కూడా మీ డౌట్స్ ని ఇందులో మెన్షన్ చేసి ఇచ్చారు. సో పోలీసులు ఏదైనా సమాధానం చెప్తున్నారా అంటే టైం టు టైం గా మీరు చెప్పినట్టుగా ఇక్కడ కొవ్వూరు టోల్ గేటే కాదు అంతకంటే ముందే జరిగి ఉంటుంది, అనంతపల్లి టోల్ గేట్ కూడా పరిశీలించాలని 8 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. పోలీసులు వాటిని రాబట్టలేదని అనుకుంటున్నారా? ఇంకా అంటే ఇంత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 2 సిఐలు 3 ఎస్ఐలు ఈ రకంగా ఎస్పీ రాజమండ్రి చెప్తున్న ప్రకారంగా చూస్తుంటే ఇదంతా వారి నుంచి రాబట్టలేదా? ఇదని నిజంగానే కాన్స్పిరసీ ఉంది కాబట్టే ఆపుతున్నారని అనుమానం ఉందా? సార్ నేను ఆ సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో డిఎస్పీ దేవకుమార్ గారితో ఇప్పుడే మాట్లాడాను. ఆయన క్లియర్గా చెప్పాడు 40 మంది టీం పనిచేస్తున్నారు రాజేష్ గారు. దీనిలో 40 మంది టీం కూడా అక్కడి నుంచి ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలిస్తున్నారు, ఈ మధ్యలో ఉన్నాయి కూడా పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన చెప్పిన దానికి నాకు సంతృప్తికరంగా అనిపించినా కూడా ఈ సీసీ ఫుటేజ్లు ఇప్పటికి ఇంకా పరిశీలించడం ఏంటి? ఇదేమి 2000 కిలోమీటర్లు అవతల లేవు. కొవ్వూరు టోల్గేట్ అంటే ఇప్పుడు నేను కొవ్వూరులో ఉన్నాను, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు కొవ్వూరు టోల్గేట్ వచ్చేది. కొవ్వూరు టోల్గేట్ నుంచి ఆ అనంతపల్లి టోల్గేట్ 30 కిలోమీటర్లు, గంట చాలు నాకు అప్పచెప్పానండి. గంటలో మొత్తం సీసీ ఫుటేజ్ తెచ్చి ఇక్కడ బయట రిలీజ్ చేస్తాను. ఇంతమంది 40 మంది పోలీస్ టీంకి ఇప్పుడు దాకా ఇంకెంత టైం కావాలి? ఎంత టైం కావాలండి? ఇంకానే జరిగింత అవుతున్న జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి కదా. ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒకలాగా ఇచ్చేసి చివరికి అటు ఇటు తిప్పి ఇది రాజేష్ మీదో లేకపోతే గవర్నమెంట్ మీదో మరో కులం మీదో మరో మతం మీదో రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. 40 మంది పోలీస్ టీం అంటే ఇదా చేసే పని? ఇదా రిజల్ట్? ఇప్పటికి వచ్చి ఇంకా సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టబోటవా? అదండి మా బాధ. అది చెప్తున్న ప్రకారం అందరికంటే ముందుగానే ఆర్టీవీ కూడా చెప్పుకొచ్చింది రాజేష్ గారు, అందరికన్నా ముందుగా ఆర్టీవీ కూడా చెప్పుకొచ్చింది ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటే సమయంలో హెడ్ లైట్ లేదు. సో హెడ్ లైట్కి సంబంధించి మీరు కూడా ఇక్కడ మీరు ఇచ్చిన వినతిలో కూడా మెన్షన్ చేశారు. కానీ ఆర్టీవీ ముందే చెప్పింది హెడ్ లైట్ ఎక్కడ పగిలిపోయింది. ఆయన ఇండికేటర్ వేస్తూ వచ్చాడు, అది కూడా కొంత ఆయన బాడీ మూవ్మెంట్ చూస్తున్నా కూడా కొంత ఎనర్జీ లాస్ అయినట్టుగా కొంత అటు ఇటుగా తడబడుతున్నట్టుగానే కనిపించింది. ఆ తర్వాత చాలా వేగంగా వచ్చాడు. మొదటి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే కనుక ముందుగా టోల్ గేట్ దగ్గర లారీ ఆగి ఉంటే చాలా వేగంగా వచ్చి అక్కడ ఆగిపోయి మళ్ళీ పక్కకు మెల్లిగా నెట్టుతూ పైకి నెట్టుతూ కాళ్ళతో నెట్టుతూ వచ్చేసాడు. సో ఇక్కడ నిజంగానే ఏదైనా జరిగింది ఆ లోపే అక్కడ మీరు అంటున్నట్టుగా ఇటు అనంతపల్లి టోల్ గేట్ నుంచి కొవ్వూరు టోల్ గేట్ మధ్యకు వచ్చేటువంటి ప్రమాదం కనుక జరిగి ఉంటే నిజంగా అక్కడ నుంచి ప్రవీణ్ తప్పించుకొని వచ్చాడని అనుమానం కనుక ఉందా మీకు? అంటే అక్కడ నుంచి వచ్చి ఉంటే నిజంగా ఈ మళ్ళీ వెంటాడి ఈ రకంగా చేసి ఉంటారనుకుంటే కనుక నిజంగా మీరు అంటున్నట్టుగా అక్కడ టోల్ గేట్ నుంచి ఇక్కడ వరకు ఏం జరిగింది అనేది కొంత క్లుప్తంగా తెలిస్తే అవకాశం ఉంది, రైట్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అది నాకే కాదు ప్రజలందరికీ ఉందా డౌట్. ఆ డౌట్ పోవాలంటే ఏం చేయాలి? ఈ పాటికే అనంతపల్లి నుంచి కొవ్వూరు టోల్ గేట్ మధ్యలో ఆయన ప్రయాణం చేసిన తీరుని ఈ పాటికే రిలీజ్ చేసి ఉండాలి. కానీ నిజంగానే ఎవరైనా చాలా ఇంటెలిజెంట్ ఆయన, మీరు చెప్తున్న ప్రకారంగా హీఈస్ అన్ ఎక్స్పర్ట్, చాలా చెప్పడంలో కానివ్వండి స్పీచ్ చూడడంలో కూడా ఎక్స్పర్ట్. ఆయనకు చట్టం తెలుసు, న్యాయస్థానం తెలుసు. ఆయన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కదా. అప్పటికే ఆ హెడ్ లైట్ ఎవరైనా ఆపి పగలగొట్టి ఉన్నా ఇంకేదైనా జరిగి ఉన్నా ప్రమాదం జరిగి ఉన్నా కూడా అలా వస్తున్న వ్యక్తి కంప్లైంట్ ఇచ్చేవాడు. అది మీరు నేను చెప్పామనుకోండి, మనం ఇది ఏదో తప్పుదో పట్టించాలని చెప్పినట్టు ఉంటుంది సార్ బయటికి. అది పోలీసు వాళ్ళు చెప్పాలండి, అది ఆల్ డ్యూటీ. ఇప్పుడు ఇంత అనుమానం వచ్చినప్పుడు ఏమంటే ఇది ఇలాగ అనుమానం పడుతున్నారు ప్రజలు, ఇది ఎలా పడుతున్నారంటే ఇగో ఇలాగ వచ్చాడు ఈయన, ఇది జరిగింది, ఇది జరిగి ఉండొచ్చు, లేకపోతే టోల్ గేట్ దగ్గర అక్కడ ఎప్పుడు కూడా రక్షక వెహికల్ ఉంటుంది, పోలీసులు కానీ కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సార్. వాళ్ళు చెప్పకుండా వాళ్ళ పని మనం చేస్తూ ఉంటే ప్రజలకు మనల్ని జవాబుదారీ చేసి మనల్ని ఏదో వాళ్ళందరికీ ఏదో ఉల్లిపాయ ఎరేసినట్టు మనల్ని ఎరేసి వీళ్ళు నిమ్మక నేనట్టు కూర్చొని ఉంటున్నారు. నిజంగా అదేం జరగలేదంటే ఏం చేయాలి? వీళ్ళు చెప్తే ఎవడు నమ్మడు. ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. నిజంగానే ఎక్కడైనా ఇబ్బంది లేకుండా వచ్చినట్టుంటే ప్రజలు నమ్ముతారు. ఎక్కడైనా ఇబ్బంది పడినట్టుంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఆ సీసీ ఫుటేజ్ దాచుకున్నారు ఏంటండి నాకు అర్థం కాదు. అది రిలీజ్ చేయడానికి ఎంతసేపు? మీరు ఏదైతే క్రూషియల్ అది రిలీజ్ చేశారు కదా, ఆ అనుమానం మిగతా అనుమానం ఉన్నది మిగతాది రిలీజ్ చేయడానికి ఏంటండి ఏంటి ప్రాబ్లం ఏంటి? అది మేము వాళ్ళని డిమాండ్ చేసేది అదేంటి. రైట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ పోలీసులు మీ ప్రభుత్వం అధికారంలో ముఖ్యమంత్రి ఆదేశించారు, ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీరు అంటున్నట్టుగా డిఎస్పీ దేవకుమార్ కూడా దీనిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతున్నట్టు? కనీసం ఒక సీసీటీవీ ఫుటేజ్ దృష్ట్యాలు దొరకబడడం కోసం పోలీసులకు ఆ అవకాశం దొరకడం లేదా, లేకుంటే కావాలని ఆపుతున్నారనుకోవాలా? పోలీసుల నిర్లక్ష్యం ఎందుకు? 200% నిర్లక్ష్యం. ఇది మన వ్యవస్థలో ఎప్పటి నుంచో పేరుకుపోయినదండి ఈ నిర్లక్ష్యం. ఇది ఈరోజు నిర్లక్ష్యం కాదండి, ఎప్పటి నుంచో పేరుకుపోయిన నిర్లక్ష్యం ఏమైందంటే ఇంత సెన్సిటివ్ కేసులో కూడా వాళ్ళు అదే పోకడలో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ పార్టీకి టకా జరగాలండి. ఆ రోజు మధ్యాహ్నానికే ఈ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్కి సంబంధించింది,
ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్కి సంబంధించింది, లేదా హత్య అయితే హత్యకు సంబంధించింది. ఆ రోజు మధ్యాహ్నానికి రిలీజ్ చేసి ఆ కారు ఎవరిది, వెనకాల ఎవరు వచ్చారు, ఏంటో పట్టుకుని ఇదిగో పలానా ఓడిని తీసుకొచ్చాం అనుమానాస్పదుడిని ఎంక్వైరీ చేస్తాం, పలానా ఓడిని నీకు అరెస్ట్ చేసాం, ఇలాంటివి చేయాలి. ఒకవేళ అది అయితే, లేదా యాక్సిడెంట్ అయితే ఇవన్నీ దానికి కావాల్సిన ఆధారాలన్నీ బయటికి పెట్టాలి. అది లేకుండా ఇది లేకుండా మనం కొన్ని రోజులు ఇలా చల్లగా ఉంటే జనాలు అందరూ మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఎప్పుడో చేద్దామంటే కుదరదండి. ఇది రోజు రోజుకి ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు, బయట ఒకరినొకరు కప్పించుకుంటున్నారు. ఆ సీరియస్నెస్ వీళ్ళకి లేదండి, రాలేదు. అందుకే నేను డిమాండ్ చేశాను. ఈరోజు డిఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం, ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాం. ఇవాళ ఈవినింగ్ అది రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేయకపోతే రోజు రోజుకి మాకు కూడా అనుమానాలు బలపడతాయి. ఖచ్చితంగా ఇది పోలీసులు తప్పుదో పట్టిస్తున్నారు, దీన్ని ఎవరో చంపితే చంపిన వాళ్ళు కాపాడుతున్నారు వీళ్ళని. మేము కూడా ఇది ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క పిలిపిస్తే లక్షల మంది వచ్చేస్తారు ఇప్పుడు రోడ్డు మీద. గవర్నమెంట్ క్లియర్గా ఉంది. గవర్నమెంట్ ఒక మాట అంటానికి ఎవడో సరిపోడు. ఎందుకంటే గతంలో మీరు మీ కమ్యూనిటీ కోసం చాలా ఫైట్ చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే మీరు మాట్లాడే మాటలు వారు నచ్చడం లేదనా, లేకపోతే మీరు నిజాలు మాట్లాడుతున్నారనే ఒక భావనలో వాళ్ళు లేరా? అసలు ఏం పైన వ్యతిరేకించడం గల కారణం ఏంటి? నన్ను ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఎవడైనా నాయకుడికి వచ్చినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు కామన్గా ఉంటారు. నన్ను కొంతమంది పార్టీ ఫీలింగ్తో వ్యతిరేకిస్తారు, కొంతమంది అసూయతో వ్యతిరేకిస్తారు, కొంతమంది నా కులం వల్ల నా మతం వల్ల నన్ను ద్వేషిస్తూ వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు? ఎవరికి ఉంటారు చెప్పండి? దేవుళ్ళకే ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు. వాళ్ళు మనం ఎప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదు. మనం వెళ్ళే లైన్ కరెక్ట్గా ఉందా లేదా, మనం మాట్లాడే మాట న్యాయంగా ఉందా లేదా, అక్కడ దాకా మాత్రం ఆలోచిస్తానండి నేను. రైట్. మీరు పోలీసుల నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇప్పుడు నాకు అనుమానం వేస్తోంది, ఇంకా ఇది తప్పుదో పట్టించే ఆలోచన కూడా వస్తుంది త్వరలో అంటున్నారు. కానీ అప్పటికే మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు చాలా క్లియర్గా ఇది మర్డర్ అంటూ ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు. సో దానికి మీరేమంటారు? సార్ నేను ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను సార్. ఒకవేళ ఎవరన్నా దీన్ని మర్డర్ అంటే, లేదా ఇది మర్డరే పలానా మాకు ఈ ఉన్నాయంటే కనుక దయచేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని డిఎస్పీ దేవకుమార్ గారికి ఆయనకు వచ్చి ఆయనకి సబ్మిట్ చేయండి. మీరు కోఆపరేట్ చేయండి. గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎవరి దగ్గర ఏ ఆధారాలు ఉన్నా సరే ఇమీడియట్గా దాన్ని తీసుకుని తదనుగుణంగా ఎంక్వైరీ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. కాబట్టి ఎవరైనా ఎక్కడో యూట్యూబ్లోనో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టో చెప్పడం కాకుండా అలా చెప్పి ప్రజల్లో ఆందోళన రేకెత్తించకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని డైరెక్ట్ పోలీసు దగ్గర రండి. ఏమైనా పోలీసు తీసుకున్నట్టుందా? ఇది హత్య అని చాలామంది పలుకు చెప్తారు. మీరు చెప్తే నమ్మరు మనోజ్ గారు. నేను ఆ రోజు ఇవన్నీ పరిశీలించి పోలీసుల మాట విని 90% యాక్సిడెంట్లో ఉంది, ఎవరినో ఆందోళన పడొద్దని చెప్పిన స్టేట్మెంట్కి నువ్వు ఎలాగా పోస్ట్ మార్టం అవ్వకుండా అది యాక్సిడెంట్ అని చెప్తావు అని చెప్పి కొంతమంది నన్ను పార్టీ ఫీలింగ్తో వ్యతిరేకించారు. అంటే యాక్సిడెంట్ అని చెప్పడం వల్ల ఆందోళనలు కానీ ఘర్షణలు కానీ జరగవు. కానీ అక్కడ వందలాది మంది హత్య అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం అవ్వకుండా హత్య అని చెప్పొచ్చు, అది నేరం కాదు. పోస్ట్ మార్టం అవ్వకుండా అది యాక్సిడెంట్ ఏమో అనుమానం వ్యక్తం చేయకూడదు, అది నేరం. ఎలా ఉంటుందంటే అండి, 100 మంది కలిపి ఒక అబద్ధం చెప్తూ ఉంటే ఒక్కడే నిజం చెప్పినా కానీ ఆ ఒక్క నిజాన్ని కూడా పట్టించుకునే పరిస్థితిలో ఇప్పుడు సమాజం లేదు. అందరూ వాళ్ళు కోరుకుంటారు అదే జరగాలి, అదే ఎదుటోడు కూడా చెప్పాలని కోరుకుంటారు. నేను కూడా అక్కడ ఆ రోజు పోలీసుని దీన్ని కలిపి చెప్పాను. కానీ ఇప్పుడు కనుక పోలీసు దీన్ని ఇంకా దీన్ని సాగదీయాలని చూస్తే ఖచ్చితంగా ఇది చాలా తీవ్రతరం అయిపోతుంది. నిజం పోలీసు మీద యాంటీ పోలీస్ వచ్చేస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్ రాజేష్ గారు, అట్ ది సేమ్ టైం ఇటు కమ్యూనిటీ మొత్తం కూడా ఇది యాక్సిడెంట్ కాదు, ఇది పక్కగా మర్డర్ అంటూ పదే మాట్లాడుతారు. కొన్ని పేర్లు కూడా చెప్తున్నారు. నిజంగా మీరు చెప్పండి, ప్రవీణ్ పగడాలని ఏకంగా చంపేయాలన్నటువంటి కసి, చంపేయాలన్నటువంటి ఒక ఆలోచన ఎవరికి వస్తుంది? ఎవరిపై అనుమానం నిజంగా ఉందా? ఎవరు కూడా ఇక్కడ కొన్ని పేర్లు చెప్తున్నారు. వాళ్ళవారు నచ్చని పేరు రాధా మనోహర్ దాస్ అని ఒకరు అంటున్నారు, ఏకంగా హిందూ సంఘాలని ఇంకొకరు అంటున్నారు, ఇంకా చాలా పేర్లు వస్తున్నాయి. మీకు నిజంగా దీనిపైన చాలా కమ్యూనిటీలో మీకు చాలా మంచి పేరు ఉంది, కమ్యూనిటీ కోసం ఫైట్ చేసిన వ్యక్తులు కాబట్టి మీరు చెప్పండి, ఎవరు నిజంగానే అంతటి స్థాయిలో దారుణానికి తెరదీసే అవకాశం ఉందంటారా? సార్ నా దగ్గర ఉన్నది ఏంటంటే, నేను ఒక వర్గంతో ఉన్నా కానీ ముక్కుసూటుగా మాట్లాడటమే నాకు అలవాటు సార్. ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇంకా మతాల పేరిట ఒకరినొకరు చంపుకునే ఆచారం ఇంకా మొదలవలేదు. ఇక్కడ మతాల పేరుతోనో లేకపోతే కులాల పేరుతోనో ఒకరినొకరు చంపుకునే ఏదో జరుగుతున్నాయి మటర్లు, ఏదో కులాధిపత్యం వల్ల దళితులను చంపడం లేదా గత ప్రభుత్వంలో కూడా చూసాం. కానీ డిబేట్లు చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఇతను ఒక యూట్యూబ్ అతను యూట్యూబ్లో పెట్టుకుని ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ వ్యూస్ ఆ ఛానల్ ఈ ఛానల్ డెవలప్ చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు తప్ప ఇప్పుడు దాకా ఇది జరగలేదు. అలాగని ఇది జరగదని కాదేమో, ఇదే మొదటిదేమో, ఎక్కడి నుంచి మొదలు పెట్టారేమో, ఎక్కడి నుంచి ఎలాంటివి మొదలవబోతున్నాయేమో చెప్పలేమండి. అంటే గతంలో ప్రవీణ్ కంటే కూడా చాలా పెద్ద ఎత్తున కించపరిచిన వారు, హిందూ సంఘాలను ఉద్దేశించి మాట్లాడిన వారు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడిన వారు అనేకంగా ఉన్నారు. కానీ ఎక్కడ జరిగింది? ప్రవీణ్ పగడాల ప్లేస్ స్థానంలోనే ప్రవీణ్ పగడాలకే జరిగిందని, ప్రవీణ్ పగడాలకే జరిగిందని ఎలా భావించాలి?
అందుకేనండి ఇది మీరు నేను కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఓకే, మనం వాస్తవాలు మాట్లాడుకోవచ్చు. కానీ ఇది పబ్లిక్లో ఉన్నప్పుడు ఈ వాస్తవాలన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసుదండి. ఆ పోలీసు కనుక కరెక్ట్గా ఇన్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు మత కలహాలన్నీ కూడా ఇలా రేజ్ అయ్యాయండి. కాబట్టి పోలీసు ఇమీడియట్గా దీని మీద చర్య తీసుకోవాలి సార్. దీనికి సంబంధించి ఒకవేళ అయింది నిజంగా అది హత్య అయితే కనుక అప్పుడు ఆయనకి ఎవరెవరు శత్రువులు ఉన్నారు, ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా, ఆ శత్రువుల మూమెంట్ ఏంటి, ఇవన్నీ నేను చెప్పక్కర్లేదని పోలీస్కి, వాళ్ళే చేస్తారు అన్నీ. కానీ ఇదేంటి అనుమానాస్పదంగా ఉందా చెప్పండి, హత్య చెప్పండి, యాక్సిడెంటా చెప్పండి, ఏదో ఒకటి బయటికి చెప్పకపోతే బయట జనాలు వాళ్ళకి నచ్చినట్టు కథలు అల్లుకుంటున్నారు. రాజేష్ గారు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ గురించి కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నేను చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ జోసెఫ్ కిషోర్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు, మీరు మాట్లాడుతున్నదంతా కూడా అటు అధికార పార్టీకి ఒత్తాసు పలికి అధికార పార్టీకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారనే భావనలో ఆ కమ్యూనిటీ మొత్తం కూడా ఉందని కామెంట్ చేశారు. అలా దేనికి అడుగుతున్నా, దీనికి పార్టీకి ఏంటంటే సంబంధం? ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఏ రోజు మా పార్టీ కోసం కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాల కోసం కానీ మాట్లాడిన వ్యక్తి కాదు. ఆయన తెలంగాణ నుంచి అప్పటికప్పుడు ఆయనకు ఆయనే బండి వేసుకుని వస్తాడని చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే నేను చెప్పలేదు. ఈ ఇష్యూ మేము అప్పుడు ఆయన ఎవరన్నా చంపారా, చంపితే చంపినోడు ఎవడు, లేదా అది ఏమైనా యాక్సిడెంటా, ఇవేమీ తెలియకుండా కవర్ చేయాల్సిన అవసరం నాకేం వస్తుంది? ఇక నన్నే అంటున్నారంటే ఈ అంగ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి ప్రభుత్వానికి ఏంటండి? ఇప్పుడు నేను ఈరోజు రాలేదనుకోండి, ఈ సిచ్యువేషన్లోకి రాకపోతే రాజేష్ క్రైస్తవుల కోసం పోరాడుతానన్నాడు, ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి క్రైస్తవులకి ఎలా జరిగినా రాలేదంటారు. పోనీ నేను వస్తే రాజేష్ అధికార ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వచ్చి ప్రభుత్వానికి అనుకూలం. అసలు ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇందులో? సీఎం గారు డైరెక్ట్గా వచ్చి, లోకేష్ గారు డైరెక్ట్గా వచ్చి ఎవడైతే బాధ్యత ఎవడన్నా ఉంటే తీసుకెళ్ళి బొక్కలేయండి, విషయం ఏం జరిగిందో మీరు చేయండి అని పోలీసులకు ఫుల్ పవర్స్ ఇస్తే ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? ప్రభుత్వం కోసం ఎన్కేసుకు రావాల్సిన అవసరం ఏంటి? అది నాకు అర్థం కాలేదండి. పూర్తి కావాలని ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి ఎందుకు మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని, మీరు అధికార పార్టీలో ఉన్నారు, ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదు, మీకు నిజంగానే పోలీసు నిర్లక్ష్యం ఉంటే వారిపైన యాక్షన్ కూడా తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి. మీ ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? మీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు కలవలేకపోతున్నారు? మరి సార్ గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన ఏ నేరం మీద అయినా సరే 24 గంటలు తిరగకుండా ముఖ్యమంత్రి స్పందించిన సంఘటన ఒక్కటి ఉంటే చూపించండి, గుండు గీసుకొని తిరుగుతాను నేను. లేదా జరిగిన 24 గంటల్లో హోంమంత్రి గారు స్పందించిన సంఘటన ఏదైనా ఉంటే చూపించండి. ఇక్కడ మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఆ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఈ సమస్యలా మేము లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఆయన అన్నీ కూడా పోలీసుని అలర్ట్ చేశారు, డీజీపీని అలర్ట్ చేశారు, ఎస్పీ గారికి చెప్పారు. ఇది ఇమీడియట్గా ఇక్కడ దాకా వచ్చింది, డైరెక్ట్గా సీఎం గారు స్పందించారంటే మేము ఆ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి. మరి సీఎం మాట కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనుకోవాలా? అంటే మీరేమో శరవేగంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరకవా, సీసీటీవీ ఫుటేజ్ అంత ఈజీగా పట్టుకోవచ్చు కదా అని మీరు అంటున్నారు. సీఎం 24 గంటల లోపే స్పందించినప్పటికీ పోలీసులు యాక్షన్లోకి దిగిపోయి నిజంగానే స్ట్రిక్ట్గా చేయకుండా వారు తాత్సారం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారంటే అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉందనుకోవాలా? నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ వ్యవస్థలో నిర్లక్ష్యం ఎప్పటి నుంచో కూరుకుపోయి ఉంది. అన్ని కేసుల్లోనే ఇలా జరుగుతుంది కాబట్టి ఈ కేసును కూడా ఇలా ముందు తీసుకెళ్తున్నారు లోకల్ పోలీసు. ఆ లోకల్ పోలీసు దీన్ని స్పీడప్ చేయండి, స్పీడప్ చేయకపోవటం వల్ల దీనికి బాధ్యులుగా మాలాంటి వాళ్ళం కూడా మారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా స్పీడప్ చేయండి అని. ఇది 2వ రోజే కదండి, 2 రోజు మేము చెప్పాం. ఈరోజు రేపు చూస్తాం. ఒకవేళ ఈరోజు రేపు కూడా పోలీసు నుంచి యాక్షన్ లేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం. టీంను మార్చాల్సిందంటే మార్చాలి. మేము ఆల్రెడీ కొంతమందిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేసాం. ఆ సీఎని సస్పెండ్ చేయాలి, లోకేష్ గారికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సస్పెండ్ చేయాలి, ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయమని డిమాండ్ చేసాం. అప్పటికి కూడా ఇవాళ రేపట్లో కూడా ఏమి ఇక్కడి నుంచి రాలేదనుకోండి, ఖచ్చితంగా సీఎం గారి దగ్గర కూర్చుంటాం. ఖచ్చితంగా దీని మీద ఇమ్మీడియట్గా న్యాయం చేస్తాం. కానీ గత ప్రభుత్వంలో ఎప్పుడో చంపేసి శవాలను ఇంటి ముందు ఇచ్చినైతే దిక్కులేదు ఇప్పుడు దాకా. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గుండ్లు కొడితే దిక్కులేదు ఇప్పుడు దాకా. దాంతో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ 24 అవర్స్లో సీఎం గారు కూడా స్పందించారంటే ఈ గవర్నమెంట్కి పేరెట్టగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? మళ్ళీ సిగ్గులు ఎక్కువ లేకుండా గతంలో కంటే మెరుగ్గానే ఉందంటున్నారు. మళ్ళీ మీరే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు పోలీసులను మీరే అంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? సీఎం గారు చెప్పిన తర్వాత ఈ కేసు 24 గంటల్లో పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, 24 గంటల్లో పరిష్కారం చేయడానికి ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం కొంచెం లేట్గా చేస్తున్నారు. అది లేట్గా చేయొద్దు అంటున్నాను. లేట్గా నిన్నే అయింది, ఏది అంత్యక్రియలు జరిగాయి. నిన్న అంత్యక్రియలు జరిగాయి కాబట్టి ఈరోజు మొదటి రోజు నేను సీఎం గారి మీద లేకపోతే లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో పోలీస్ మీద నేను ఒత్తిడి తీసుకొచ్చాను. చూద్దామండి, వాళ్ళ రేపు ఈవినింగ్ దాకా చూద్దాం.
1-2 రోజులు టైం అయితే ఇవ్వాలి కదా. ఈ 2 రోజుల టైంలో కూడా పోలీసు ఎలాగ వ్యవహరిస్తే దీన్ని నెక్స్ట్ స్టెప్కి ఎలా తీసుకెళ్లాలో మేము ప్లాన్ చేస్తాం. రైట్, కాల్ డాటా కూడా తీస్తున్నామన్నారు. కానీ కాల్ డాటాలో ఏం దొరికింది, అక్కడ రామ్మోహన్ అనే వ్యక్తి ఎవరు, శామ్యూల్ ఫోన్ చేశాడు, చివరి రోజున ప్రసంగించాల్సింది, ఇలా రకరకాల షెడ్యూల్ తెలుస్తోంది ప్రవీణ్ పగడాలది. సో ఇద్దరిని విచారించారా, అంటే మీ దృష్టిలో ఉందా ఇద్దరిని విచారించారు, వారి నుంచి ఏదైనా సమాధానం రాబట్టారా? సార్ కాల్ డేటా ఎప్పుడు తీయాలంటే సార్, ఇది ఒకవేళ ఏమన్నా హత్యలాగా కనిపిస్తుంది, హత్యల ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఇదిగో జనం దిగటం గమనించాం, మీకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం, ప్రజలకు అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం కాల్ డేటా తీస్తున్నామని అన్నారు. కానీ ఇంతవరకు ఆ రామ్మోహన్ అనే వ్యక్తిని ఎక్కడ ప్రవేశపెట్టారు, ఎక్కడ విచారించడం దాఖలాలు లేవు. అలా కాదు సార్, అలా కాదు. నేను మనోజ్ గారు నేనేమన్నానంటే, ఇప్పుడు ఇది ముందు దీని బేసిక్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టకుండా మేము కాల్ డేటా తెస్తున్నాం, దాన్ని టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఇది ఒకవేళ మీరు ఈ వివరాలన్నీ తీస్తే అది యాక్సిడెంట్ లాగా ఉందనుకోండి, కాల్ డేటాతో పని ఏంటి మీకు? లేదు ఇది తీసినప్పుడు ఎవరో దాడి చేసినట్టు ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్గా మీరు కాల్ డేటాకి వెళ్ళాలి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు బయట పెట్టకుండా దాని తర్వాత ఉన్న కాల్ డేటానో, RFSL రిపోర్ట్నో, లేకపోతే క్లూస్ టీమ్ ఇచ్చే రిపోర్ట్ అదంతా ఎందుకండి? ముందు ఇది పెట్టండి బయట అంటున్నాను. ఇది బయట పెడితే ప్రజలకు ఒక ఆలోచన, ఒక ఐడియాకి వచ్చేస్తారు. అది ఒకవేళ మర్డర్ అనుకోండి, ఎస్ ఇది మర్డర్లా కనిపిస్తుంది, సో ఇప్పుడు కాల్ డేటా మీరు ఇచ్చేయండి, లేకపోతే RFSL రిపోర్ట్ చూడండి, లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ పరిశీలించండి, అవన్నీ నెక్స్ట్ అండి. సార్ మీరు అంటున్నట్టుగా నిజంగానే నిర్లక్ష్యమే జరుగుతోంది, నిర్లక్ష్యం కారణంగా తప్పుదో పట్టే అవకాశం ఉందని ఒక అంచనా వేసినా కూడా ఏమాత్రం సీసీటీవీ ఫుటేజ్ ట్రాంపరింగ్ చేయలేం కదా. సీసీటీవీ ఫుటేజ్ నిజంగా ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు. సమయం పట్టినా కూడా నిర్దిష్టంగా పక్కా సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒక నిర్లక్ష్యమే తప్పుదో పడుతున్నారనే అనుమానం ఎందుకు? ఇప్పుడు దాకా పూర్తి వివరాలు రాకపోవడం నిర్లక్ష్యమే కదండి. నేనేమంటున్నా, సీసీ ఫుటేజ్ బయటకు రిలీజ్ చేశారు కదా, రెండు మొక్కలుగా, దాన్నే అంతకుముందు దాన్ని ఈ పడిపోయిన తర్వాత ఉన్న దాన్ని రిలీజ్ చేయడానికి ఎంత టైం కావాలి వీళ్ళకి? నేనేమి వాళ్ళకి అవకాశం లేని దాన్ని ఇమీడియట్గా ఇమ్మని అడగట్లేదండి. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లే. జస్ట్ మీరు ఇక్కడ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు, ఇలాగే ఆ ముందున్నది రిలీజ్ చేయండి, ఈయన బైక్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత రిలీజ్ చేయండి. ఈ రెండు రిలీజ్ చేస్తే చాలా డౌట్లకి క్లారిటీ వచ్చేస్తుంది. అది హత్యో, లేకపోతే అనుమానాస్పదమా, లేకపోతే ఆయన నిద్రలో వెళ్ళిపోయాడా, కారుతో గుద్దించారా, లేకపోతే కారు గుద్దటం వల్ల వెళ్ళిందా, జనాలకు అర్థమవుతుందండి. అది అనాలిసిస్ మీరు కూడా చెప్పండి, అది నేను కోరుకునేది. పోలీసు రైట్, ఎస్ మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. మీరు రాస్తున్న ప్రకారంగా ఈ వినతిలో ఉన్నదానికంటే ముందే RTV కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే మీరు చెప్పండి, ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడన్నారు కాబట్టి రెడ్ కార్, సో ఇప్పటికీ 24 గంటలు పూర్తయిపోయింది. ఆ యాక్సిడెంట్ జరిగి కూడా సుమారుగా ఇంకా సమయం ఎక్కువ అవుతుంది, సుమారుగా 2 రోజులు అవుతోంది. ఆ రెడ్ కార్కి సంబంధించి ఇంకా ఆనవాళ్ళు దొరకబట్టలేకపోయారు పోలీసులు. అంటే దీని తర్వాత నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా లేదా, అసలు ఆ కార్ నెంబర్ గుర్తించలేకపోతున్నారు, అంత కష్టంగా ఉందా? పోలీసుల పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా ఉంది. లేదండి, నేను DSP దేవకుమార్ గారిని అడిగినప్పుడు వారైతే ఆల్రెడీ 2 కార్లు మేము ట్రేస్ చేయడం జరిగింది, రాజానగరం పోలీస్ స్టేషన్ ఉన్నాయని వారు చెప్పారండి. మరి అందులో రెడ్ కార్ ఉందా లేదా అనేది నాకు తెలీదు. కానీ ఆ సమయంలో పాస్ అయిన కార్లలో 2 కార్లు మాత్రం మేము ట్రేస్ చేసాం. ఆ 2 కార్లు కూడా అక్కడ పెట్టి మేము ఎవరో RFSL ఎక్స్పర్ట్లు వస్తున్నారటండి. ఆ ఏరియాలో ఏమన్నా ఆ గుద్దినప్పుడు పెయింట్ పోతుంది కాబట్టి ఆ పెయింట్ పోతే మళ్ళీ ఏమన్నా పెయింట్ కుట్టారా, లేదా అక్కడ పెయింట్ పోయిందా, అసలు ఆ కారా కాదా అనేది ఆ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుందని సిట్ అధికారి అయిన దేవకుమార్ గారు మాకు తెలియజేశారు సార్. రైట్, మరి నిజంగా వారు విచారించారా? ఆ కార్ ఓనర్స్ని విచారించడం జరిగిందా? ఆ సమయంలో ఏం జరిగిందని వాళ్ళు మనం కొంచెం డాటా తీసుకునే ప్రయత్నం చేశారు. విచారణ కూడా జరుగుతుందని వారు తెలియజేశారండి. ఓకే, విచారణ కూడా జరుగుతుందని తెలియజేశారు మాకు. ఓకే, సో ఫైనల్గా మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? ఇప్పుడు ఈ ఆలస్యమే కొంత తప్పుదో పట్టించబోతోంది, ఆలస్యమే నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. సో ఇక్కడ నాకు కొంత అర్థం కాని విషయం ఏంటంటే, నిర్లక్ష్యం అంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. ఏకంగా ముఖ్యమంత్రి చెప్పినా ఆదేశించినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదనంటే అడ్మినిస్ట్రేషన్ లోపం అనుకోవాలా, పోలీసులే కావాలి నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవాలి, లేకుంటే ప్రభుత్వమే ఇక్కడ డబల్ గేమ్ ఆడుతున్న అర్థం కావడం లేదు. పట్టించుకోకపోవడం కాదు మనోజ్ గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినా పట్టించుకోవడం కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, వీళ్ళ ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నారు. వీళ్ళ అన్ని కేసుల్లో లాగే నెమ్మదిగా వాళ్ళ ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నారు. వీళ్ళు అలా వెళ్తే ఈ లోపు జనాలు ఈ మత ఘర్షణ జరిగి కొట్టి చచ్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడూ వెళ్ళే స్పీడ్ కన్నా ఇంకా స్పీడ్గా మాకు వర్క్ కావాలని కోరుకుంటున్నాం మేము. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.